వావ్ సూపర్ థాంక్యూ సూర్య చూసావా ఈ కేక్ ఎంత బాగుందో పైకి అన్నీ బానే ఉంటాయి ఈ హ్యాపీనెస్ ఎంతసేపు ఉంటుందా అని అంటే కట్ చేసేస్తాం కదా తర్వాత ఇంత అందంగా ఉండదు కదా అని వావ్ సూపర్ గా చెప్పారు అన్నయ్య మీరిద్దరూ కలిసి కేక్ కట్ చేయండి కట్ చేయి సూర్య. అందరూ క్లాప్స్ కొట్టండి ఏయ్ ఆపండి సామాన్య లుక్ ఎట్ దట్ తిన్ సూర్య ఏంటి ఇలా చేసావు ఏమైంది సామాన్య చూడు ఇప్పుడు కొట్టండి క్లాప్స్ కొట్టండి కొట్టండి ఏంటి మీరంతా ఆపండి ఇలా అయిందేంటి సామాన్య నువ్వే నా నేమ్ని ఇలా కట్ చేసావు సామాన్ ఉండేటట్టు అదేంటి సామాన్య కేక్ నేను ఒక్కడిని కట్ చేశానా నీ హ్యాండ్ కూడా ఉంది కదా సామాన్య సూర్య నిజంగా నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడా సామాన్య ఏంటిది ఇలాంటి డౌట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను సూర్య సూర్య ఏంటిది అరే చూసుకోలేదు సామాన్య ఇదిగో ఈ శామ్ అడ్డు వచ్చింది హే సమంత ఏంటిది నేనేం చేశాను నాకేం తెలీదు. సమంత ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నో సూర్య మీద 2 అటెంప్ట్ మర్డర్ కేసెస్ అవి ఒక పక్క, నా క్రెడిట్ కార్డ్ మిస్సింగ్, అది కాక నా ఫోన్ మిస్సింగ్. ఇవన్నీ ఉండగా నేనెందుకు అలా చేస్తాను? అయినా నాకంత డేర్ ఎక్కడిది సామాన్య. పద్మ సిస్టర్ ఇక్కడ ఏవో అద్భుతాలు జరుగుతాయని చెప్పింది, అలాంటివేం కనిపించట్లేదే. ఇంతకు ముందు కేక్ దగ్గర జరిగింది అద్భుతమే కదా. సామాన్య పేరులో సగం కట్టయి సామాన్య మిగిలింది కదా. అవునవును అవును కదా. సామతన సర్ప్రైజ్ అన్నావేవి? హలో ఇక్కడికి వీళ్ళొచ్చారేంటి? వీళ్ళొస్తున్నారేంటి? స్నేహ నాయుడు బాల్ ఇక్కడ సర్ప్రైజ్ పదా బాగున్నారా? ఆల్ హ్యాపీస్. ఎలా ఉన్నావు? How are you? I'm fine. బాగుంది డ్రెస్. అయ్యో చెల్లెమ్మా ఏంటమ్మా అలా నెట్టేశావు? సరదాకే కావాలని గెడతారండి, అది అంతే. సమంత వీళ్ళెవరు? సూర్యకి నాకు బెస్ట్. అవునవును మేము ఫ్రెండ్స్. చెప్పడానికి వచ్చారు. అంతే కదా శామ్, ఎవరు ఊహించని సర్ప్రైజెస్ ఉంటాయి. ఏంటి మళ్ళీ మీరు మాకు సర్ప్రైజ్? మరి రియల్లీ తేమమ్మ ఇదిగా తొందరపడక చూస్తే అందరికీ రంజుగా ఉంటది. ఇదిగో సూర్య ఇస్తున్నాడు. సూర్య ఈ బటన్ నొక్కు.
అటు వైపు చూపించి నొక్కు అక్కడ చూపించి నొక్కు ఎందుకు Surprising అన్నప్పుడు చెప్పేస్తారండి నొక్కు చూడు తెలుస్తుంది సార్ ఇదేనా ఈ బట్టనే కదా అదే ఆ. సూర్య లుక్ దే చాలా బాగుంది కదా అయ్యో వండర్ఫుల్ చాలా బాగుంది ఎంత బాగుందో సూర్య సామాన్య సూర్య సామాన్య హే స్టాప్ ఇట్ ఏంటిది మీ అందరికి జోక్గా ఉందా కూల్ సామాన్య కూల్ అదేదో పవర్ ప్రాబ్లం అనుకుంటా. అయినా 2 అటెంప్ట్ మర్డర్ కేసులు, క్రెడిట్ కార్డు. ఇంకా ఆపు. ఏంటి లైట్లు ఆపేయమంటావా ఉన్నాయి కూడా తప్పు కనుకోక చెల్లమ్మా ఏదో సర్ప్రైజ్లు అంటే ఇలాగ ఉంటాయి కొన్ని అప్పుడప్పుడు ఆగిపోతాయి ఇంకా చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ముందు బల్బ్స్ అన్ని వెలిగి ఆ నేమ్ ఫుల్ గా రావాలి. వస్తాయి. ఐ గెస్ దేర్ సమ్ ప్రాబ్లం అని చెప్తున్నానుగా. నో ఐల్ కనెక్ట్ దమ్. ఏ సామాన్య వెయిట్ వదులు. సాముదినా వెళ్ళని షాక్ కొట్టి చేస్తుంది. చేస్తే నేను ఒక్కదాన్నే చావును. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను. వెళ్ళెళ్ళు. అయ్యో బాబో ఏది సామాన్యంగా వదిలిపెడతా అనుకుంటా సామాన్య థ్యాంక్ యూ సూర్య. ఛీ, నువ్వా? సామాన్య ఇప్పటికైనా నమ్ముతావా నేను నీ ఫ్రెండే అని నీ గ్రూపే అని? ఇదంతా కావాలని సమంత చేస్తున్న ప్లాన్. సామాన్య ఏమైంది? ఏం లేదు చెప్తాను పద. తప్పకా. ఏంటి సార్ ఎలా ఉన్నారు? నన్నే నా క్యారెక్టర్ కూడా ఒక రికగ్నైజేషన్ వస్తోంది. అవును నువ్వు ఫిల్మ్ నగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ పద్మో కదూ? అవును సార్. 1990 నుంచి చూస్తున్నాను రా నిన్ను. ఇలా అయితే ఓ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణలాగా అంతెందుకు నాలా నువ్వు ఎప్పుడు తయారవుతావురా? కష్టం సార్. ఎందుకని? ఊరుకోండి సార్ మీరు మీ ఎకిలేచాలు. అబ్బో క్యారెక్టర్ ఎదకపోయినా మంచి టైమింగ్ తో నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేసింది. కొడితే కొట్టింది కానీ టచ్ బాగుంది. పిన్ని మీ అమ్మేది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది పిన్ని. ఎటో వెళ్ళినట్టుంది. ఏదో ప్లాన్ చేయడానికి వెళ్ళుంటుంది. బావా పద. ఎల్లెల్లి సమంత వెర్ ఆర్ యు గోయింగ్ విత్ సూర్య? ఇదే మాట నేను అడిగాను సామాన్య. విందేంటి? అయినా నేనెక్కడుండగా చంద్రతో మాట్లాడి నీకు అంతా ఈ సమంత చేస్తుంది సూర్య. ఇలా బ్లా 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 అంటూ ఉంటే నిన్నెవరూ బ్రైడ్ అనుకోరు. నవ్వుతూ ఉండు. దీనికి కారణం నువ్వే. నేనెందుకు అలా చేస్తాను? నువ్వే చాలా జస్ట్ స్టాప్ ఇట్. ఓకే ఓకే కమ్ లెట్స్ గో. థ్యాంక్ యూ. సూర్య సంగీత్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. పెళ్లి కూతురు తరపున హెల్ప్ చేయడానికి వచ్చిన ఈనాటి ముఖ్య అతిథులు నాయుడు బావా, స్నేహకి మై హార్టీ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. వట్నా పద పద. అసలు ఈ సమంత ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయిన చిన్నత్త, పద్మావదన, శ్రీనివాసన్నయ్య, లిల్లీ, పెద్దత్త ప్లీజ్ కమ్ టు ద డయాస్.
పద పిన్ని. హార్టీ వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను ఇన్వైట్ చేయగానే నా కోసం, నా సంగీత్ అండ్ నా పెళ్లి సక్సెస్ చేయడం కోసం వచ్చిన నా వన్ అండ్ ఓన్లీ వన్ క్లోజ్ ఫ్రెండ్ కావేరికి స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. వెళ్ళు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి, నా వెంటే ఉండి నన్ను నడిపిస్తున్న మా మామ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ మామ్. ఇక నా కొత్తగా ఫ్రెండ్ అయిన చంద్ర. కమ్ ఆన్ యార్. సంగీత్ అనేది పెళ్లి చేసుకోబోయే గ్రూమ్ అండ్ బ్రైడ్ లో ఫుల్ జోష్ హ్యాపీనెస్ నింపే ఒక అకేషన్. ఇలాంటి ఈవెంట్ ని మనమందరం ఎంజాయ్ చేయాలి కదా. చెప్పండి చెప్పండి, చేయాలి కదా, చెప్పండి. Yes. అమ్మ పద్మ, అసలు ఈ శామ్ ఏం చేయబోతుంది? శామ్ వదిన ఏదో ఒకటి చేస్తుంది పిన్ని. అదే ఏం చేస్తుంది పద్మక్క? కాసేపు వెయిట్ చేయి లిల్లీ. Now, ఈ సంగీత్ లో భాగంగా ఇప్పుడు ఒక గేమ్. ఒక నిమిషం. ఆ గేమ్ ఏంటంటే ఇప్పుడు చెప్పం. అది మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఏమంటావు స్నేహ? ఓకే, ఈ గేమ్ చాలా చాలా ఫన్నీగా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలోచన? మీరు రెడీనా? అది లెక్క. ఇదిగో శ్యామ్, నువ్వు మాట్లాడు. ప్లీజ్. ఈ గేమ్ ఏంటంటే ఈ వెన్యూలో కొన్ని చోట్ల కొన్ని హింట్స్ దాచి వాటిల్లో సర్ప్రైజ్ గిఫ్ట్లు దాచుంచాం. ఆ గిఫ్ట్స్ ద్వారా ఒక సర్ప్రైజ్ మెసేజ్ ఉంటుంది. అది ఎవరికైతే దొరుకుతుందో అది వాళ్ళ ఫ్యూచర్ గ్లిమ్స్ ఇచ్చేలాగా ఉంటాయి. ఆ గ్లిమ్స్ ఎలా ఉంటాయంటే సూర్య నవ్వులాగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. గేమ్ స్టార్ట్ చేద్దామా? అది లెక్క. సూర్య, ఆర్ యు రెడీ? వాట్ అబౌట్ యు సామాన్య? ఇది మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టుంది. అమ్మ పద్మ, ఇది చూడడం నా వల్ల కాదు. నేను అక్కడ ఉంటాను. ఏ సామాన్య, నిన్నే. సామాన్య గారు, మిమ్మల్ని అంటే నేను అనేది, మీరు రెడీగా ఉన్నారనుకో అందరికి ఎంకరేజింగ్ ఉంటుంది కదా గేమ్. నేను రెడీ అంటే తను రెడీ అన్నట్టే కదా సామాన్య. గేమ్ మొదలెడదామా? Now the game starts in 3, 2, 1. నాయుడు బావ, క్లూ ఏదని చెప్పొచ్చు కదా. ఇదిగా తినబోతూ రుచి ఎందుకు అన్నారు కదా, అలాగే ఆడబోతూ ఎందుకు తొందర? అది కాదు నాయుడు బావ, ఈ శామ్ ఒట్టి ముచ్చు మొహం ఇలాంటి మిస్సీవియస్ పనులన్నీ చేస్తుంటుంది. ఆ క్లూ ఏది చెప్పావా? క్లూవా? గేమ్ అనగానే మొహాల సెవలాడేసి నేను తుడుచుకో చెప్తాను. కచ్చిపు తీసుకు. నువ్వు చెప్పమంటే ఇంకేదో తుడుచుకో. వజ్రపాటి రిలేటివ్స్. ఏంటి సూర్య అది? ఇది నా క్లూ, నీ క్లూ నీ దగ్గరే ఉంటుంది, చూసుకో. ఏ సామాన్య, నీ దగ్గర కూడా ఉన్నాయేమో చూడు. అది కాదు, ముందు నీ దగ్గర ఏముంది? హ్యాండ్ బ్యాగ్. అవును, అయితే అందులో చూడు. ఇది నా హ్యాండ్ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? దట్స్ ద గేమ్. కమ్ ఆన్ బోత్ ఆఫ్ యు, గో అహెడ్. పదండి, లేట్ ఎందుకు? సరే రా పదండి. అన్నయ్య, సామాన్య వెళ్ళండి.
గో పద. ఓకే పద. ఆ? ఏంటి మన 4 క్యారెక్టర్లు ఇక్కడ వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారేంటి? మన క్యారెక్టర్ కూడా ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా. ఆ? అందరికీ నమస్కారం. జీవితమే ఒక నాటక రంగం. అందుకే అన్నాడు ఓ మహారచయిత, జీవితానికి దర్పణం నాటకం. ఆ, అందులో అందరూ పాత్రధారులే. మీరు 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 అందరూ అందరూ పాత్రధారులే. మా పాత్రలు నిష్క్రమిస్తున్నాయి. ఏమండి, పదండి. పద పద. అబ్బే, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్మెంట్ సరిగ్గా లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలాంటి మంకీ పనులు చేసి ఇబ్బంది పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. ఆ, ఎలాంటి కష్టం లేకుండా ప్రిన్సెస్ దొరుకుతుందా? అబ్బో, కరెక్టే శ్యామ్ చెప్పింది. ఇదిగో సాహసం చేరే నమ్మకాన్ని ఊరికే అన్నారండి. సాహసం చేయి, రాజకుమారిని గెలుచుకో. నీ సంగతి ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చెప్తా. చెప్తాను. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు? అవతల సామాన్య గిఫ్ట్స్ గెలుచుకుంటుంది. అవునవును సూర్య, మనం తొందరపడబోతే సామాన్య గిఫ్ట్లని ఎత్తుకుపోతే. పదండి 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 పదండి. ఆ. ఈ గేమ్ ప్లాన్ చేసి నన్ను సూర్యతో అవేగా పంపించి సూర్యతో ఉందా సమంత. నాకు ఈ గేమ్ వద్దు. ఏ అలా అనకు ఫ్రెండ్. ఇప్పుడు నువ్వు డ్రాప్ అయితే అందరు నిన్ను చూసి నవ్వుతారు. అవును సామాన్య. ఎస్ బేబీ. అది కాదు మా. ఏ సామాన్య, నేనుండగా ఆ సమంత నిన్ను సూర్యని వేరు చేయలేదు. ఓకేనా? కమాన్ సర్చ్ చెయ్యి. గో బేబీ. పద పద. కమ్. ఇటేనే లేది. చూడు బావా. చూస్తున్నాం. బ్యాట్ ఓపెన్ చెయ్యి బావా. చేస్తున్నాను. ఇదిగా బావ సాయం చేయి, లాగు, హెల్ప్ చెయ్యి, పర్లేదు. వావ్, ఐ లైక్ దిస్. నీకు బాగా ఇష్టమని స్పెషల్ గా అరేంజ్ చేసింది గిఫ్ట్ గా శ్యామ్. సరిగ్గా చూడనియా. ఇక్కడ ఉంది ఏంటది? ఎండు చూడది. వాహ్, సచిన్ టెండూల్కర్ సిగ్నేచర్. ఆ ఒక్కటి అడగకూడదు బావా. నీకు లేటెస్ట్ గా ఫ్రెండ్ అయిన పర్సన్ ని బెగ్ చేస్తే నీ గిఫ్ట్స్ నీకు కనిపిస్తాయి. నాన్సెన్స్. ఏంటిది? సామాన్య, డోంట్ డూ దట్. అలాంటి ఫ్రెండ్ నాకెవరు లేరు. ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? ఎవరో ఒకరు ఉండే ఉంటారు. లేకపోతే ఇలాంటివి రావు కదా. సామాన్య, ఒకవేళ నీ ఫ్రెండ్ అతనా? ఎవరు? చిచి, వీడు నా ఫ్రెండ్ ఏంటి? హీఈస్ మై ఎనిమీ. ఏంటి ఫ్రెండ్, ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంటి, నమ్మవేంటి? ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నో వే. అది సరే, దీనిలో మెసేజ్ ఏంటి? ఏంటి సూర్య, ఇంటేమి లేకపోతే స్పెషల్ గా సచిన్ టెండూల్కర్ సంతకంతో బ్యాట్ ఇస్తుందండి శ్యామ్. ఏదోటి ఉంటదా ఆలోచించు.
అవుననియా, దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ బ్యాట్. ముచ్చుమొహం ఏంటో చెప్పొచ్చు కదా. హ్మ్, అర్థం కాలేదా? అయ్య బాబాయ్ కాలేదనే కదా అడుగుతున్నాడు, లేదా అడుగుతాడేంటి? సరే, నీకే గేమ్ ఆడడం అంటే ఇష్టం బావా? క్రికెట్ అంటే ఇష్టం, అందుకే కదా బ్యాట్ ఇచ్చావు. క్రికెట్ లో ఏ ప్లేయర్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం అమ్మా, అందుకే కదా సిగ్నేచర్ చేయించావు. మరే క్రికెట్ ఇష్టం, సచిన్ ఇష్టం. నువ్వంటే ఎవరికి ఇష్టం?